అమెజాన్ షాపింగ్ అంటే ఆ ఆనందమే వేరు. నిజంగా ఆనందమే వేరు. ఎవరికైనా సరే అమెజాన్ షాపింగ్ అంటే ఆ ఆనందమే వేరు. ఈ రోజు నేను నా రీసెంట్ పర్చేసెస్ ఫ్రమ్ అమెజాన్ అనేది చూపించబోతున్నాను అనమాట. సో అంటే నేను అమెజాన్లో నా పర్సనల్ కోసం నేను తీసుకున్నవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో మీరు తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే పెట్టాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి నేను రీసెంట్ నా పర్చేసెస్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నాకు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడిగారు, ఇది మీరు వాడుతున్నారు కదా, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. సో నేనేం ఆలోచిస్తున్నా అంటే నేను ప్రతిదీ వీడియోలో చూపిస్తున్నాను, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఇక మీద నుంచి మనకి అమెజాన్ హాల్స్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ కింద నా ఛానల్లోని ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు హ్యాపీగా అమెజాన్లో నేనేం పర్చేస్ చేశానో అవన్నీ వీడియోస్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్ పెట్టాను అనమాట. సో మీరు అందులో చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి మీకు ఏదైనా రిఫరెన్స్ కోసం కావాలి అనుకుంటే. సో నేను ఈ మంత్ నేను రీసెంట్గా అమెజాన్ నుంచి ఏం తీసుకున్నాను అనేది చూసేద్దామా మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే కొన్ని నా పర్సనల్ కేర్ లైక్ కొంచెం మేకప్ సంబంధించి అండ్ అలాగే కొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట. సో బ్యూటీ అండ్ జ్యువెలరీ హాల్ అని చెప్పచ్చు ఇది యాక్చువల్లీ. సో ఫస్ట్ వచ్చేసి గబగబా నేను మీకు నా పర్సనల్ కేర్ ఏం తీసుకున్నానని చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది చాలా చాలా యూజ్ అవుతున్న నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట, కలర్ బార్ నుంచి. సో ఇది జస్ట్ 125 రూపీసేనండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చి ఆల్రెడీ 1 వీక్ అలా అయింది. సో నేను అమెజాన్ నుంచి ఏ వచ్చినా వెంటనే వాడేస్తాను అనమాట. అసలు హెసిటేట్ చేయను, తర్వాత వాడచ్చన్న అన్నదే ఉండదు. సో బాగుంది. కలర్ బార్ నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్. ఇది ఎస్టోన్ ఫ్రీ నెయిల్ ఎనామెల్ రిమూవర్ విత్ ప్రోటీన్ అండ్ విటమిన్ B5 అనమాట. 110 ml ఉంది, 125 రూపీస్ ఉంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ రిమూవర్. ఇది ఒకటి నేను ఇంతకు ముందు వాడాను అండ్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా. సో దిస్ ఇస్ బయోడర్మా. ఇది కొంచెం బిట్ కాస్ట్లీ టైప్ ఉంటుంది అనమాట. లైక్ మనకి గార్నియర్ మేకప్ రిమూవరే ది బెస్ట్ అండి. నేను కూడా అది యూజ్ చేస్తుంటాను. బట్ ఇది ఏంటంటే వాటర్ బేస్డ్ అనమాట. సో వాటర్ బేస్డ్ ఎందుకు అంటే ఆయిలీ స్కిన్ ఉన్న, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా ఈ బయోడర్మా చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే సెన్సి బయో H2O చెప్పాను కదా వాటర్ బేస్డ్ ఉంటుందని చెప్పేసి. యాక్నీ ప్రోన్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి ఈ మేకప్ రిమూవర్ అనేది సూపర్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ బాటిల్స్ వాడేశాను, నా దగ్గర ఇప్పుడు లేవు. సో ఎప్పుడైనా ఆయిలీగా గ్రీజీగా అనిపించినప్పుడు ఈ మేకప్ రిమూవర్ యూజ్ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి సో నేను మీకు కింద లింక్స్ పెడతాను, ఆ లింక్స్ బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ వాజిలిన్ నుంచి హ్యాండ్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. సో యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ క్రీమ్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నా అంటే తెలుసు కదా ఇప్పుడున్న పాండమిక్కి హ్యాండ్ వాషెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. లైక్ ఏదైనా కొరియర్ వచ్చినా లేకపోతే ఏదైనా టచ్ చేసినా సో ఇలా హ్యాండ్ వాష్ చేసి 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 చేతులు డ్రై అయిపోతున్నాయి అనమాట. చాలా ఇరిటేటింగ్గా ఉంది. సో నేనైతే హ్యాండ్ వాష్ కూడా మార్చుకున్నాను అండ్ ఇది యూజ్ చేస్తున్నాను, వాజిలిన్ది. చాలా బాగుంది అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. చాలా తక్కువ ప్రైస్, 160 రూపీస్ అంతే. జస్ట్ 100 grams 2-in-1 స్కిన్ మాయిశ్చరైజర్ ప్లస్ జర్మ్ ప్రొటెక్షన్ అంట. సో వాజిలిన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన బ్రాండ్ కాబట్టి ఇంక నేను ఏం ఆలోచించలేదు తీసుకోవడానికి. అండ్ ఇందులో మాయిశ్చరైజింగ్ గ్లిజరిన్ ప్లస్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ప్లస్ విటమిన్ E అని మెన్షన్ చేస్తున్నారు. సో అది బాగుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైతే హ్యాండ్స్ మరీ డ్రై అయిపోయి ఇరిటేటింగ్గా అనిపిస్తున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూబ్ అనమాట. ఇదేంటి అనుకుంటున్నారా, బాడీ కేర్ నుంచి డర్మాఫిక్స్ సెల్ బై సెల్ ఆల్ స్కిన్ టైప్స్ హ్యాండ్ సిరమ్ అనమాట. ఇది కూడా హ్యాండ్ సిరమ్. ఇది నేను ఎక్కడో రివ్యూస్ చదివానండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి రివ్యూస్ చదివాను, అందుకే నేను ఆర్డర్ పెట్టాను. ఇది 50 grams నాకు 200 రూపీస్ పడింది. హ్యాండ్ సిరమ్. చెప్పాను కదా బాగా డ్రై అయిపోయి బాగా చిరాకు వచ్చేస్తుంది హ్యాండ్స్ అని. లైక్ మనకేమవుతుందంటే కేర్ తీసుకోకపోతే ఇంకా మరీ రింకిల్స్ ఎక్కువైపోతాయి అనమాట హ్యాండ్స్ మీద. సో నాకైతే ఇది బాగానే అనిపిస్తుంది. ఏం లేదండి, జస్ట్ ఎప్పుడైనా మరీ ఓవర్ డ్రై అనిపించినప్పుడు ఈ సిరమ్ యూజ్ చేస్తున్నాను, లేదంటే రెగ్యులర్గా క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. జస్ట్ అలా సాఫ్ట్ అనిపిస్తుంది.
సో డ్రై అనిపించదు, హ్యాపీగా ఉంటుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. అంటే పని అయిన తర్వాత నేను రాసుకుంటూ ఉంటాను అండ్ స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. సో ఇదొక హ్యాండ్ క్రీమ్ అండ్ ఇదొక హ్యాండ్ సీరమ్, ఏమో మరి నేనైతే యూజ్ చేస్తున్నా, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ తీసుకున్నాను. ఈ మధ్య న్యూడ్ లిప్స్టిక్స్ లైక్ న్యాచురల్గా ఉండే లిప్స్టిక్స్ చాలా చాలా నచ్చుతున్నాయి. అండ్ ప్యాక్ నుంచి తీసుకున్నానండి. ఇది బాక్స్ అయితే ఇలా వస్తుంది అండ్ లిప్స్టిక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో ప్యాక్ నుంచి ఇది స్వీట్ సెన్సేషన్ లిప్ క్రీమ్. ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ అదే. ఇది ట్రస్ట్ మీ, ఎవరైనా న్యాచురల్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటే 100% ఇది ట్రై చేయండి. ఎందుకంటే అస్సలు 0 లైట్ వెయిట్ అండి, అసలు వెయిటే లేదు లిప్స్ మీద. క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, లైక్ డ్రై అవ్వదు, లిప్స్టిక్ రాసుకున్నట్టు ఉండదు. చాలా చాలా బాగుంది నిజంగా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను పెట్టుకున్నది ఈ షేడ్ అనమాట. షేడ్ వచ్చేసి 17 గో గెటర్. సో మీకు లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీని టిప్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ చాలా చాలా సూదింగ్గా ఉంటుందండి నిజంగా. సో చూడొచ్చు, క్రీమ్ బేస్డ్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు లిప్స్ మీద పెట్టుకుంది, అది ఎప్పుడో పెట్టుకున్నా, ఇప్పుడు వీడియోకి ఏం పెట్టుకోలేదు, చాలాసేపు అయింది, 2-3 అవర్స్ పైన అయింది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ గ్లాస్ ట్రై చేశాను. యాక్చువల్గా లిప్ గ్లాస్ అంటే నాకు నా కాలేజ్ అండ్ అలాగే నేను జాబ్ చేసేదాన్ని అనమాట, ఆ టైం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా లిప్ గ్లాస్ పర్సన్ అనమాట. చిన్నప్పటి నుంచి అని కాదు, బేసిక్గా నేను లిప్ గ్లాస్ పర్సన్ని. బట్ ట్రెండ్ మారిపోయింది, లైక్ మ్యాట్ వచ్చేసింది. సో మ్యాట్ రాకముందు నేను లిప్ గ్లాస్ తప్ప ఏది వాడేదాన్ని కాదు. అది కూడా లాక్మీ లిప్ గ్లాస్, లౌరియల్ నుంచి లిప్ గ్లాసెస్ అవి వాడేదాన్ని. సో మళ్ళీ లాక్మీ అబ్సల్యూట్ నుంచి ఇది ఒక లిప్ గ్లాస్ వచ్చింది. సో నాకు ఎందుకో లెట్స్ ట్రై అని చెప్పేసి అనుకున్నాను. లిప్ గ్లాస్ ఏంటంటే చాలా ఏమంటారు, లిప్స్ డ్రై అవ్వవు, సూదింగ్గా ఉంటుంది, ఫీల్ గుడ్ ఉంటుంది, కాకపోతే లాంగ్ లాస్టింగ్గా ఉండదు. అదొక్కటే మెయిన్ రీజన్ లిప్ గ్లాస్కి. సో టిప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్లో తీసుకున్నాను నేను. సో ఇలా ఉంటుంది షేడ్ వచ్చేసి. చాలా చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. సో ఇది లాక్మీ అబ్సల్యూట్ స్పాట్లైట్ లిప్ గ్లాస్. అండ్ షేడ్ నేమ్ వచ్చేసి మోకా బ్రౌన్. సో మోకా బ్రౌన్ అనమాట, ఇలా ఉంటుంది మోకా బ్రౌన్. సో ఎనీ స్కిన్ టైప్కి బాగానే ఉంటుంది, మరి డీపర్ స్కిన్కి తప్ప. ఇంకా నేను నా జ్యువెలరీ చూపించేస్తాను. సో ఇవి నేను నా జ్యువెలరీ రీసెంట్గా పర్చేస్ చేశాను ఫ్రమ్ అమెజాన్. అన్ని చాలా చాలా తక్కువ ప్రైజెస్కి తీసుకున్నాను నేను ఇప్పుడు. సో మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ అయితే నేను ట్రై చేశాను ఈసారి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్, ఎలా చూపించాలి. సో ఇలా ఉంటే ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇవి రేకులాగా ఉన్నాయి, బట్ లుక్ వాజ్ సో గుడ్. అంటే మనం ఎక్కడైనా లాంగ్ ఫ్రాక్స్ అవి వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి అనమాట. కంప్లీట్ వైట్ మెటల్లోని నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా తక్కువ ప్రైస్ ఇవి. మనం ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్, కొంచెం వెస్ట్రన్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇది ఇలా వస్తుంది అనమాట క్లిప్. సో ఇరిటేటింగ్గా ఏవి ఉండదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ నేను దీనికి మ్యాచింగ్ కానీ బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా ఇది నేను చూసేటప్పుడు బ్యాంగిల్లా కనిపించింది, బట్ ఇక్కడికి వచ్చాక ఐ రియలైజ్ దిస్ ఇస్ బ్రేస్లెట్ అని. అఫ్ కోర్స్ బ్రేస్లెట్ లాగా, బ్యాంగిల్ లాగా ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇలా ఉంటుంది, చూడడానికి బ్యాంగిల్ టైప్లోనే ఉన్నది. అండ్ మనకి వాచ్కి ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే క్లిప్ ఇచ్చారనమాట. ఎండింగ్లో కూడా సేమ్ వాచ్ మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే. ఇదంతా కంప్లీట్ వైట్ స్టోన్స్. సో ఐ హోప్ నేను బాగానే చూపిస్తున్నాను అనుకుంటున్నా. సో వైట్ స్టోన్స్ అనమాట, ఇలా వస్తుంది కంప్లీట్లీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నేను ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక అన్నట్టుగా నేను తీసుకున్నాను అనమాట. సో అది. అండ్ ఇంకా వైట్ మెటల్లో అయితే అది తీసుకున్నా. అండ్ ఇంకా గోల్డ్ మెటల్లో తీసుకున్నాను నేను. గోల్డ్ మెటల్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇలా వస్తాయి అనమాట, లైక్ హూప్స్ టైప్ వస్తాయి. కాకపోతే ఏంటంటే స్టోన్ వస్తుంది హ్యూబ్స్కి, కొంచెం పార్టీవేర్ లుక్ వస్తుంది. ఇదే ఇలా గోల్డ్ వస్తుంది, అలాగే స్టోన్ వస్తుంది. చాలా బాగుంది ఇది కూడా. లైక్ మెటీరియల్ చాలా బాగుంది, ఎందుకంటే మనకి ఈ ప్రైస్కి ఈ మెటీరియల్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మటుకు. సో ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ దీనికి నేను వాచ్, బ్రేస్లెట్ అలా టైప్లో ఇది ఒక సెట్ అనమాట. లైక్ 3 ఉంటాయి. సో ఇలా మీకు చూపిస్తాను విడివిడిగా.
సో ఇలా 3 ఉంటాయి, మనం బ్రేస్లెట్ లాగా వేసేసుకోవచ్చు. ఆ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఈ బ్రేస్లెట్ అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఇది. కాకపోతే ఇది సింగిల్ సైజే ఉంది. ఏ సైజ్ అనేది సైజ్ అయితే ఏం లేదు. జస్ట్ నేనేమనుకుంటున్నా అంటే ఇది జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నా చెయ్యి చాలా చిన్నది ఉంది, ఇది కొంచెం పెద్దదానిలా అనిపిస్తుంది. సో అదర్ దాన్ దట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. లైక్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఫ్యాషన్గా ఉంది అండ్ ట్రెండీగా కూడా అనిపించింది. సో అది. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి చైన్ అనమాట. సో ఇది చాలా మోస్ట్ ట్రెండింగ్ చైన్ అండి. ఇప్పుడు కీ వస్తుంది ఆ చైన్ అనమాట. ఎంత బాగుందంటే ఇది నిజంగా చాలా బాగుంది. అంటే నేను చాలా మంది రివ్యూస్ ఇవ్వడం చదివాను, బట్ ఎలా వస్తుందో ఏమో మెటీరియల్ అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 3 లేయర్స్ అనమాట. ఒక లేయర్ వచ్చేసి కీ వస్తుంది అండ్ ఇంకొక లేయర్ వచ్చేసి ఇలా లవ్ సింబల్, చిన్న లవ్ సింబల్ వస్తుంది అండ్ ఇంకొక లేయర్ వచ్చేసి ఈ చైన్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్కేనండి, మీరు కావాలంటే ట్రై చేయండి. సో ఇవి నేను రీసెంట్ పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ ఉన్నాయి, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో అది. ఒకవేళ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.